డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ నిజామాబాద్ సహారా వారు డాక్టర్ విశాల్ని సన్మానించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనేక సేవల్ని జిల్లా కేంద్రంలో అందిస్తున్న డాక్టర్ ఏ విశాల్ గారిని సన్మానించడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. మా సభ్యులందరూ కలిసి వీరి సేవలను గుర్తించి వీరిని ఎన్నుకున్నందుకు కూడా మా సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ సహారా వారికి నేను ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఈ సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ఫెలిసిటేట్ చేసినందుకు నేను లయన్స్ క్లబ్ సహారా ప్రెసిడెంట్ నరసింహారావు గారికి, మరియు సెక్రటరీ ధనంజయ్ గారికి, అండ్ ట్రెజరర్ అహ్మద్ గారికి, మరియు చైర్మన్ సూర్యభగవాన్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన లయన్స్ క్లబ్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా సమాజంలో కొంతమంది అంటే బాధ్యతలు, ఇప్పుడు ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సంస్థల్లో లయన్స్ క్లబ్ ఒకటి. ఇది ఇంటర్నేషనల్ పరంగా నేను చూస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్లో లయన్స్ క్లబ్ సహారా వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సో నేను ఈరోజు డాక్టర్ డే సందర్భంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను, మరియు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే లయన్స్ క్లబ్ తరఫున ఈ ప్రెస్టీజియస్ అవార్డుని మాకు ఇచ్చినందుకు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విశాల్ సార్ చాలా విలువైన సేవలు నిజామాబాద్ జనానికి అందిస్తున్న సందర్భంగా ఆయన సేవలను గుర్తించి ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ డాక్టర్ డే సందర్భంగా సార్ని అవార్డుతో సత్కరించడం జరిగింది. లయన్స్ క్లబ్ సహారా తరఫున విశాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన సేవలకు గుర్తించి మేము ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ సహారా తరఫున విశాల్ గారికి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో మరియు జిల్లాలో ఎన్నో మానసికంగా అవేర్నెస్ కార్యక్రమాలను ఇవాళ విశాల్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి సేవల్ని గుర్తించినటువంటి మా సభ్యులమందరం ఈరోజు తన దగ్గరికి వచ్చి సార్ని కలవడము, వారిని అభినందించడము, మెమెంటో సత్కరించడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆయన ఇదే విధంగా ఎల్లవేళలా నిజామాబాద్ ప్రజలకు ఆయన సేవలను కంటిన్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ న్యూరో సైకియాట్రిస్ట్, డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ని ప్రారంభించిన డాక్టర్ విశాల్ గారు డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, భారతీయ ఛానల్ తరపున, ప్రేక్షకులందరి తరపున హ్యాపీ డాక్టర్స్ డే. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని వచ్చి ఇక్కడ గ్రీటింగ్స్ తెలిపినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు సో అందరికీ తెలిసిందే, యూజువల్గా డాక్టర్స్ డే మన డాక్టర్ బీసీ రాయ్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా మనము దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నాము. డాక్టర్ ప్రొఫెషన్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్, అంటే ముఖ్యంగా డిఫరెంట్ బ్రాంచెస్ అని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్గా చాలా నెగ్లెక్టెడ్ బ్రాంచ్ వచ్చేసరికి ఏంటంటే సైకియాట్రీ. అంటే మామూలుగా ఏంటంటే చాలామందికి అవసరము, కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ బ్రాంచ్ వచ్చేసరికి సైకియాట్రీ. సో ఇప్పుడు నిజామాబాద్లో గతంతో పోలిస్తే, గత 15 సంవత్సరాలుగా మేము సర్వీస్ అందిస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరిగి చాలా రకాల సమస్యలకు తొలుత దశలోనే సంప్రదిస్తున్నారు. సో ఇది శుభ పరిణామము. సో మేము చేసిన ప్రయత్నాలకు, అంటే డాక్టర్స్ అందరు చేసిన ప్రయత్నాలకు ఈరోజు ఈ బ్రాంచ్ అనేది ఇలా డెవలప్ అయింది. నేను డాక్టర్ డే సందర్భంగా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చాలామంది యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఎంత తీవ్రంగా బానిస అవుతున్నారంటే, ముఖ్యంగా ఈ గాంజాయి కానీ, కొకైన్, హిరాయిన్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు మన మార్కెట్లోకి వచ్చేసాయి. దానివల్ల యూత్ అనేది ఏంటంటే చిన్న వయసులోనే దీనికి బానిస అయిపోయి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా నేను చూసిన సంఘటనలు వచ్చేసరికి ఏంటంటే, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా చాలామంది నష్టపోతున్నారు. కొన్ని లక్షల నుండి, అంటే ఒక 50 లక్షల నుంచి కొన్ని 2-3 కోట్ల వరకు నష్టపోయిన కేసెస్ చూస్తున్నాం. ఆ ఫోన్ చూడడము, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు అయిపోతున్నారు, తర్వాత ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. దీనివల్ల పేరెంట్కి తీవ్రమైన వేదన కలిగిస్తున్నారు. సో అందుకే ఈ కండిషన్స్ అవన్నీ చూసి ఏంటంటే, ఈ అడిక్షన్స్కు ఒక ట్రీట్మెంట్ చేద్దాం, ఒక సొల్యూషన్ ఇద్దామనే ఉద్దేశంతో డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే డి అడిక్షన్లో ఏంటంటే ఆల్కహాల్ అనే కాదు, ఈ గాంజా, కొకైన్ లాంటి మత్తు పదార్థాలతో పాటు ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్స్, తర్వాత ప్రమాదకరమైన గేమ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి రీహాబిలిటేషన్ సౌకర్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను డాక్టర్ డే సందర్భంగా అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు, ప్రమాదకరమైన గేమ్స్కు దూరంగా ఉండాలని నేను సలహా ఇస్తున్నాను.
ముఖ్యంగా పేరెంట్స్ చాలామంది పిల్లల్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు వాళ్ళ యొక్క ప్రవర్తనలో తేడా కనిపించినా కానీ, చికాకు పడినా కానీ, కోపం పడినా కానీ, తర్వాత కళ్ళు ఎర్రబడినా కానీ, స్కూల్ అటెండెన్స్ తగ్గినా, లేకపోతే ర్యాష్ బిహేవియర్గా ఉన్నా కానీ, స్పీడ్గా డ్రైవ్ చేసినా కానీ, తర్వాత అంటే ఒక రకంగా వాళ్ళలో నార్మల్గా ఉన్న పిల్లలు కాస్త కొద్దిగా అబ్నార్మల్గా, అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినా, వాళ్ళ యొక్క బిహేవియర్లో మార్పు వచ్చినా వెంటనే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కావాలి. అప్పుడే వాళ్ళకి ఏమవుతుందంటే మనం సరైన మార్గంలో పెట్టగలుగుతాం. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, వీడేదో మా రాత్రి ఫ్రెండ్స్ కలవడానికి పోతున్నాడు కదా, చదువుకోవడానికి పోతున్నాడు కదా, లేకపోతే హాస్టల్లో ఉంటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు కదా అనుకుంటాం. కానీ ఇలాంటి పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళని మన పేరెంట్స్ నిశ్చితంగా పరిశీలిస్తుండాలి. వీడు కరెక్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడా, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నాడా, లేకపోతే ఇంట్లో డబ్బులు ఏమైనా దొంగలిస్తున్నాడా, లేకపోతే ప్రవర్తనలో మార్పు వస్తుందా, రాత్రి ఇలాంటి ఇంటర్నెట్లో ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతున్నాడు, ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడు గమనించి వాళ్ళని ఒక కంటి కనపెడుతుండాలా. ఒకవేళ మీకు డౌట్ వచ్చిన వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కొందరు పిల్లలు ఏం చేస్తుంటారంటే, మాకేం కాలేదు, మేము బాగానే ఉన్నామంటుంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని నమ్ముతుంటారు. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే వాళ్ళు జస్ట్ యూరిన్ శాంపిల్ ద్వారా లేకపోతే ఉమ్ము ద్వారా వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటారని కనిపెట్టే కొత్త టెక్నాలజీ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని ద్వారా మనం గుర్తుపట్టి వాళ్ళ తొలుత దశలోనే సన్మార్గంలో వెళ్ళే విధంగా మనం తీర్చిదిద్దవచ్చు. సో కాబట్టి తల్లిదండ్రులకు నేను ఈ డాక్టర్ డే సందర్భంగా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈ విష సంస్కృతి అనేది చాప కింద నీరులాగా మొత్తం సొసైటీలో స్ప్రెడ్ అవుతుంది. మనం జాగ్రత్తగా లేకపోతే పిల్లల భవిష్యత్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డాక్టర్ డే సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, పిల్లలని ఇంటర్నెట్ కానీ, తర్వాత తర్వాత సెల్ ఫోన్ కానీ పరిమితంగా వాడే విధంగానే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చ చెప్పండి. ఒకవేళ ప్రవర్తన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసే విధంగా మీరు అవేర్నెస్ చేయండి. దీనివల్ల మనం ఎన్నో జీవితాలను కాపాడవచ్చు. సో నేను మరొకసారి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ తరపున, అదేవిధంగా మా ప్రేక్షకులందరి తరపున హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ. డాక్టర్ విశాల్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.